ఈ రోజు ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కోరుతున్నాను. ఈ రోజు నేను చూశాను, చాలా దుర్మార్గం. కేసీఆర్ అంటున్నాడు మనల గురించి, ప్రత్యేకంగా నన్ను గురించి 3000 సార్లు నేను తిట్టానని. ఏం తమ్ముడు నాకు తిట్టడం తెలుసా? బూతులు ఎప్పుడన్నా వాడతానా? భాష ఎప్పుడన్నా మారుతుందా? గౌరవప్రదంగా ఉంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కేసీఆర్ మాట్లాడే మాటలు మీరు విన్నారు కదా, అసభ్యంగా ఉన్నాయా లేదా? ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా లేదా? మనం కూడా మరి రెచ్చగొడితే కేసీఆర్ ఎక్కడుంటాడని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నాడు చూడండి, ఆంధ్రోళ్ళు రాక్షసులు, మన రాక్షసులు ఆ తమ్ముళ్ళు. ఇంకో పక్క పేడ బిర్యానీ, మనం తినేది పేడ బిర్యానీ. ఈయన మాట్లాడతాడు, ఉలవ చేరు మా దగ్గర పశువులు తింటాయి, పశువులకు పెడతాం. ఇంకో పక్క విభజన సమయంలో హైదరాబాద్లో ఉండే ఆస్తులన్నీ వాళ్ళకే వస్తాయని తెలంగాణలో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. ఇలాంటి తప్పుడు పనులు చేసింది మీరు కానీ మేము కాదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నిన్ననే 23 ఫిబ్రవరి 2019 పోయిన నెలలో సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తారు, కేసు వేస్తారు మన మీద. ఏదైతే పోలవరం వల్ల 100 గ్రామాల ముంపుకు గురవుతున్నాయి, టెంపుల్స్ అన్ని మునిగిపోతున్నాయి, ఇంపార్టెంట్ హెరిటేజ్ ప్లేసెస్ అన్ని మునిగిపోతున్నాయి. ఇంకో పక్కన దీనివల్ల హెవీ వాటర్ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మీరు కేసీఆర్ ఫ్రెండ్లు, మంచి స్నేహితులు, ఫెడరల్ ఫ్రంట్లో పార్ట్నర్స్, ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు మాటలు చెప్పారు. ఈరోజు సరాసరి మన పోలవరం కట్టకూడదని సుప్రీంకోర్టులో వేశాడు. ఇది నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, దీన్ని ఆమోదిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం లేకపోతే గుంటూరు జిల్లా ఏమయ్యేది? తాగేదానికి నీళ్లున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా గోదావరి పట్టిసీమ ద్వారా కలిపి ఈ రోజు నీళ్లు తీసుకొచ్చి మీ పంటలు కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా వెస్టర్న్ డెల్టాకు నీళ్లు ఇచ్చాం. రెండోది, గోదావరి పెన్నా నదులు కలపాలని ఈ సంవత్సరం నాగార్జున సాగర్ వరకు కుడి కాలువకు నీళ్లు తేవాలని ముందుకు పోతున్నాం. 68% పనులు పూర్తయినాయి. సోమవారం పోలవరంగా చేసుకుని అనేక పనులు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్ననే వైకుంఠపురం బ్యారేజ్ కూడా శ్రీకారం చుట్టాం. 6,000 కోట్ల రూపాయలకి టెండర్లు కూడా పిలిచాం. నేను ఇవన్నీ చేస్తే ఈ రోజు ఈ ప్రాజెక్టు నిలిపేయాలని సుప్రీంకోర్టులో రిట్ చేస్తే అలాంటి పార్టీతో కలిసి కుట్రలు కుతంత్రాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఎవరైనా ఓట్లేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలనా లేదా? ఎవరు చెప్పాలి? తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పాలి. మాకు అన్యాయం జరిగింది. నేషనల్ ప్రాజెక్టుగా పోలవరం ఇచ్చారు, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను ముందుకు పోయాను. 4,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఇబ్బందుల్లో ఉన్నాం, అయినా పర్వాలేదు. పోలవరం మన జీవనాడి. నేను ఏ విధంగా అమరావతికి ప్రాధాన్యత ఇచ్చానో పోలవరానికి, నదుల అనుసంధానానికి అదే ప్రాధాన్యత ఇచ్చా. ఇది చేసి తీరుతారని మరొక